India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. మంత్రి మేరుగు నాగార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు ఈరోజు యువగళం అనే పాదయాత్ర ముగింపు సభను విజయోత్సవ సభగా నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక ఎన్నికల శంఖారావాన్ని ఈరోజు విశాఖ వేదికగా అక్కడి నుంచి ప్రకటించబోతున్నారు. అసలు యువగళము పాదయాత్ర, అది ఒక పాదయాత్ర అని అడుగుతా ఉన్నాం. పాదయాత్ర అంటే ఏంటి? పాదయాత్ర చేసే నాయకుడికి వాల్యూస్ ఉండాలా, ఆయనకు ఒక ఆలోచన ఉండాలా, అక్కడ విజన్ ఉండాలా, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, మనం అధికారంలో వచ్చి ఒక ఆలోచన ఉండాలా. వాడెవడో పాదయాత్ర చేశాడంట, ఈడెవడో వెళ్ళాడంట, వాడు ఒక ఎర్ర పుస్తకం ఇచ్చాడంట, మడిసి వాళ్ళ బాబు దగ్గర పెట్టుకోమనండి. పాదయాత్రలు పుస్తకాలే లెక్కలేవు. జగన్మోహన్ రెడ్డి గారు రథచక్రాల కింద ఎవరైనా నలిగిపోవాల్సిందే. రాజకీయాల్లో పోటీ పడితే ఈరోజు రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. నిరంతర శ్రామికుడు కాబట్టి మాకు ఏమి ప్రాబ్లం లేదు, అన్ని మంచి జరుగుతాయి. వాడి యాత్రలు, వాడి ఎర్ర పుస్తకాలు, వాళ్ళ బాబు దొంగ పుస్తకాలు అన్నీ దాచుకోమన్నారు. సార్, ఒక నిమిషం, అంటే ఎన్నికలకి సంబంధించి అభ్యర్థుల మార్పులకు సంబంధించి చంద్రబాబు కూడా మనం కామెంట్ చేశారు. ఎస్సీ ఎస్టీలనే మారుస్తున్నారు, జగన్కి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉందనేది అంతా బోటకం, ఇప్పుడు బయటపడిందన్న కామెంట్ చేశారు. ఎవరండి చంద్రబాబు? అసలు మా ఎస్సీల కోసం అడగటానికి అతనికి అర్హత ఎక్కడుంది? మా కులంలోనే పుట్టగలదనేవాడు నీచుడు. మా నాయకుడు మారుస్తున్నాడు, మారుస్తారు. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్, అందరినీ మారుస్తున్నాడు. ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ఎవరిని ఎక్కడ పంపాలో, ఎవరిని చేయాలో తెలుసు. మమ్మల్ని పంపాడు, మార్చారు. సాధారణంగా మా నాయకుడు గంగలో కూడా దూకుతాం, ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాం. అదే అక్కడ చాలా ఆనందంగా ఉంది మాకు. రాష్ట్రంలో మా నాయకుని యొక్క బొమ్మతో వెళ్ళాలి మేము. మా నాయకుడు బొమ్మతోనే గెలవాలి. నాగార్జునకి ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు మైనస్ నాగార్జున అంటే ఏముంటుంది? శూన్యం నాగార్జున. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ప్లస్ 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 ప్లస్. కాబట్టి ఎక్కడ పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే అవి బ్రహ్మాండమైన శిరోధార్యం, అన్నీ గెలవబోతా ఉన్నాం. అంటే సంతనోతల పాటు కేవలం ఎన్నికలకి 3 నెలల సమయం మాత్రం ఉంది. 5 ఏళ్ళు మీరు ఇక్కడ వేమూరులో పనిచేసి ఉన్నారు. కొత్త నియోజకవర్గం అసలు ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీకు నేను 3 నెలల లేకపోతే నెల రోజుల క్రితం అది కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్నారు, జగన్మోహన్ రెడ్డి తరపున వచ్చారని చెప్తే సాధారణంగా ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు, నా వెంట నడుస్తారు, నన్ను గెలిపిస్తారు. ఇంకొక విషయం, నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ఎక్కడ పోటీ చేసేది అనేది కాదు, మా నాయకుడు నన్ను ఆశీర్వదించాడా లేదని చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీకు సహకరించరు, ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఒక బయట ప్రచారం జరుగుతుంది. ఎవరు ఏమైనా అందరూ కలిసి ఉంటాం. సుధాకర్ బాబు మా తమ్ముడు, మా పార్టీ, మా నాయకుడు లైన్, ఎవరూ లైన్ డివేట్ అవ్వం, అందరం కలిసి ఉంటాం. దాని గురించి ఊరినే మీరు అలా చెప్తా ఉన్నారు, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, యువగళం సభకు సంబంధించి అది ఒక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ యువగళం పాదయాత్రకి పెద్ద ప్రాధాన్యత లేదని కూడా మేనుగు గారు చెప్తున్నారు. ఎమ్మెల్యేలని మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుని అందరూ కూడా సాధారణంగా స్వాగతిస్తున్నారు. అవసరమైతే గంగలో దూకడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. తనని సంతనోతల పాడు పంపించినా, వేరే చోట పంపించినా తనకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి ఫోటోతోనే తాను ఎన్నికలకు వెళ్తాము, ముఖ్యమంత్రి లేకుండా మేమంతా సున్నాలతో సమానమని కూడా మేరుగు నాగార్జున చెప్తున్నారు. సంతనోతలపాడులో అక్కడ స్థానిక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మేమంతా కూడా అన్నదమ్ములుగా కలిసి పనిచేసిన వాళ్ళం, అక్కడ ఎలాంటి వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సిట్టింగ్ల మార్పుల వ్యవహారం సంబంధించి ఎస్సీలు మాత్రమే మారుస్తున్నారు, దాంట్లో అర్థం లేదు. ఖచ్చితంగా అన్ని కులాలకు సంబంధించి అన్ని స్థానాలు కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్, RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.